దీవెనకరంగా ఆశీర్వాదకరం జరిపించండి. వర్షాన్ని మీ అదుపులో ఉంచుకొని మంచి వాతావరణం ఇచ్చావు. 7 గంటల నుండి 9 గంటల వరకు దీవెనకరంగా జరిపించండి. పాడే పాటల్లో తోడుగా నడిపించండి. ప్రభువా సాక్షి. అలాగే నా ప్రభువా మరి వాక్యం ద్వారా మా అందరినీ నాయనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన స్థిరపరిచి సిద్ధపరిచి నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. రానున్న నీ జనులను త్వరితగతిన క్షేమంగా తీసుకుని రండి. ఈ కూడికి ఆది నుండి కడ వరకు మీరే అధ్యక్షత వహించి క్రమముగా మర్యాదగా దీవెనకరంగా జరిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్వైర్ వారు మనల్ని కలుగును గాక. నీ స్తుతి పాత్రనై నే పాడదని పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. నీ స్తుతి పాత్రనై పాడేదా వేణులతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా.
హల్లెలూయా. గత కాలమంతా నీ నీడలో దాచావు దేవా అని పాట పాడి మహిమ పరుద్దాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోనే దాచావు దేవా, వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా నీ
హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీవించావే సమృద్ధిగా అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమయ్యావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని.
దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఊహించిన కార్యములు చూచెదము, ఊహించిన కార్యములు చూచెదము అని పాట పాడి దేవుని మహిమపరుద్దాం. ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, నా యేసు నాకై చేయుచున్నాడు. ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, నా యేసు నాకై చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు, అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. చేయుచున్నాడు, చేయుచున్నాడు, అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా, ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా, ఏ సమయమందైనను చింత లేదుగా, విస్తారమైన కృప ఉండగా. ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా, ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా, ఏ సమయమందైనను చింత లేదుగా, విస్తారమైన కృప ఉండగా. కృప ఉండగా, కృప ఉండగా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. కృప ఉండగా, కృప ఉండగా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. భయము లేదయ్యా. ఎంత దూర పాపినైన నన్ను విడువలేదయ్యా, నీ ప్రేమను చూపా భూమికి వచ్చినావయ్యా. నా పాపమంతా సిలువలో మోసినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఎంత దూరం ఎంత దూర పాపినైన నన్ను విడువలేదయ్యా, నీ ప్రేమను చూపా భూమికి వచ్చినావయ్యా. నా పాపమంతా సిలువలో మోసినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఇచ్చినావయ్యా, ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. భయము లేదయ్యా, దిగులు లేదయ్యా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. 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 దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా మనవడు విన్సెంట్ బర్త్డే సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. మరి యొక్క సమయంలో ఇంకొక స్తుతి గీతము మనం విందాం. మన మధ్యలో పీటర్ గారు వచ్చి పాడి వినిపించాలని మనం చేస్తున్నాను. ఒక పల్లవి 2 చరణాలు తీసుకోండి. ఉత్తర మార్గ దేవుని వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. హల్లెలూయా.
అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాకు ఉండగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా, సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. కొదువలేని రారాజు కొలతలేని దీవెనలు, కొదవలేని రారాజు కొలతలేని దీవెనలు. విశ్వ చక్రవర్తి ఆయనే, విశ్వ చక్రవర్తి ఆయనే. ఆకాశపు వాకిళ్లను విశ్వజీవించెను, ఆకాశపు వాకిళ్లను విశ్వజీవించెను. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా, సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. పరమ వైద్యుడాయనే, పరిశుద్ధ దేవుడాయనే, పరమ వైద్యుడాయనే, పరిశుద్ధ దేవుడాయనే. పాప విమోచకుడు ఆయనే, పాప విమోచకుడు ఆయనే. పాప శాపరోగములను పరిహరించే దేవుడు, పాప శాపరోగములను పరిహరించే దేవుడు. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. భయమే లేదుగా, భద్రత ఉందిగా, దిగులే లేదుగా, దీవెనలిచ్చుగా. సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా, సహనముతో ప్రార్థనలు విశ్వసించి పలుకగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. అడిగిన వెంటనే ప్రార్థనలకించి అనుగ్రహము చూపు దేవుడు నాతో ఉండగా. హల్లెలూయా. సహోదరి ప్రిస్కెల్ అమ్మ, మీరు ఒకసారి అక్కడ నిల్చొని నువ్వు కూర్చోబెట్టమ్మా.
కొద్ది బాధ్యత తీసుకో. దేవునికి స్తోత్రం. మరి యొక్క సమయంలో ఇంకొక స్తుతి గీతం ఆలపిద్దాం. మన మధ్యలో ఉన్న సారోన్ రాజ్ వచ్చి ఒక పాట పాడాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేని స్తోత్రం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఈ యొక్క సమయంలో ఇంకొక స్తుతి గీతం మన మధ్య సూర్నారాయణ మేష్ గారు ఉన్నారు. వారు వచ్చి పాడి వినిపించాలని మనం చేస్తున్నాను. నెక్స్ట్ మరి సండే స్కూల్ టీచర్ గారు సిద్ధపడాలని మనం చేస్తున్నాను.
సండే స్కూల్ టీచర్ గారు చెప్పండి, సౌమ్యకి చెప్పండి. ఈ పాట తర్వాత వారు సిద్ధపడతారు. నుండి సంఘ కాపరి కన్నకర్ పాష్ గారు వారి కుటుంబానికి వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు విన్సెంట్ బర్త్డే సందర్భంగా తల్లిదండ్రుల్ని అలాగే విన్సెంట్ని అభినందిస్తున్నాం. ఇంకా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పుట్టినరోజు పాటే పాడుతాను. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతించుస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా. తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. తదుపరి కాలమంతయు అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కనుపాపల. అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కనుపాపల. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతించుచున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతించుచున్నాము. We wish you happy birthday, Vincent. We wish you happy birthday, Vincent. God bless you, God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని, నూతన దీవెన పొంద
బర్త్డే సందర్భంగా మా సంఘ పెద్దగారు అయినటువంటి సూర్యనారాయణ గారు చక్కని గీతం ఆలపించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సండే స్కూల్ టీచరు సిద్ధపడాలి. ఈ లోపల ఒక ప్రార్థన. విన్సెంట్ అమ్మమ్మ గారు అయినటువంటి పరిమళ గారు కాకినాడ నుండి వచ్చారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనతో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, ఘనమైన దేవ, మా ప్రిపరలోకి తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా దేవ, నీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము దేవా. ఈ దినము నాయన తండ్రి, మహోన్నతమైన సమయం మాకు అనుగ్రహించిన నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డ విన్సెంట్ జీవితంలో నాయన తండ్రి ప్రభా 8 సంవత్సరాలు తండ్రి నీ కృపలో నాయన తండ్రి ప్రభా కాచి కాపాడి నాయన 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన మహోన్నతమైన కృపను బట్టి, ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. నీ ఉచితమైన కృప తప్ప మరేది లేదు తండ్రి. బిడ్డ జీవితంలో నాయన తండ్రి, రాబో దినాలలో నాయన తండ్రి ప్రభా నీ పాత్రగా నాయన తండ్రి ప్రభా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్ననాటి నుంచి పాటల ద్వారా నాయన నిన్నెంతగానో మహింపరుస్తూ ఉన్న బిడ్డ తండ్రి ప్రభా నాయన, ఇంకా నువ్వు ఎదుగుతున్న నాయన తండ్రి సమయాలలో నాయన నీ యొక్క గొప్ప కృపలో నాయన ఒక గొప్ప నాయన తండ్రి దైవజనుడిగా ఎదగాలని మేము ఆశపడుతున్నాము తండ్రి ప్రభా. అనేక ఆత్మల కొరకు నాయన తండ్రి నిలబడగలిగి ఒక యోధుడిగా నాయన తండ్రి బిడ్డను నిలువ పెట్టమని నాయన తండ్రి నీ పరలోక రాజ్యానికి అనేక ఆత్మలను చేర్చే బిడ్డగా నాయన తండ్రి ఈ సంఘానికి నాయన తండ్రి కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా మీరు నిలువ పెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లిదండ్రులను, తాతగారు, నాన్నమ్మని నేను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినము అభివృద్ధి పరిచమని సంఘ సరిహద్దులు విశాలు పరచబడ్డానికి బిడ్డను ఒక ఆయుధంగా మీరు వాడుకుంటారని వాగ్దాన పుత్రునిగా బిడ్డని ఇచ్చిన నాయన తండ్రి ప్రభా 2017వ సంవత్సరం నుంచి నాయన తండ్రి ఈ దినం వరకు నాయన తండ్రి మీ సజీవమైన రెక్కల చాటున బిడ్డని నాయన ప్రతి దినము కాపాడి నాయన తండ్రి నీ ప్రేమలో నీ కృపలో నాయన బిడ్డని దినదినము ఎదుగుతున్న నాయన తండ్రి మీరు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఏ దినము నాయన తండ్రి ప్రభా బిడ్డ నాయన తండ్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నాయన తండ్రి ఇచ్చిన కృపను బట్టి రాగలటుకు మమ్మల్ని కూడా ఎంతగానో నడిపించావు దేవా. అందుని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. ఈ దినము నాయన తండ్రి ప్రభా బిడ్డ జీవితంలో నాయన ఒక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చిన నాయన తండ్రి నీ ఉచితమైన కృపను బట్టి మరొక్కసారి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా ఇంకను నాయన తండ్రి మరొకసారి మీ పాదాల చెంత నాయన తండ్రి మీ చేతులకి బిడ్డను అప్పచెప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుని పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరి పరిమళమ్మ గారు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో సండే స్కూల్ టీచర్ గారు సౌమ్యకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైస్లో వచ్చేయండి సైలెంట్గా. ఒక మాట చెప్తాను. దిస్ మంత్ ఈస్ వెరీ మెమొరబుల్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ ఆఫ్ అవర్ పాస్టర్స్ ఫ్యామిలీ. ఏంటో తెలుసా? ఫస్ట్ ఈ మంత్లో విజయ్ బర్త్డే అయ్యింది, తర్వాత అమ్మగారి బర్త్డే, అయ్యగారి బర్త్డే, అలాగే సమీరా వదిన గారు కన్సీవ్ అయ్యారు, న్యూ ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతున్నారు, నెక్స్ట్ అమ్మగారు అయ్యగారు వెడ్డింగ్ డే, తర్వాత ఒక బాధ్యతాయుతమైన బాధ్యతని దేవుడు అప్పగించారు. ప్రెసిడెంట్గా అయ్యగారు ఎన్నికయ్యారు ఈరోజు. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. తర్వాత ఈరోజు విన్సెంట్ బర్త్డే. అన్నిటికీ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ పార్టీ అనమాట. అది చాలా దేవుడు అది మనకిచ్చిన ధన్యత. ఎందుకంటే మనం ఈ సంఘంకి ఉన్నాము. అయ్యగారిని బాధ్యతగా ఒక స్థానంలో నిలబెట్టారు, ప్రెసిడెంట్గా ఉంచారు. వర్క్ ఈజ్ వర్త్లెస్ అంటే పనిచేసే వారికే దేవుడు పని అప్పగిస్తారండి. అందరికీ అది రాదు. అది రావాలి అంటే అది దేవుని కృప. అందుకు దేవునికి అందరము కృతజ్ఞతలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇవ్వకపోయినా తీసుకొని చెప్తున్నాను.
ఒకసారి భార్గవ్ మీకు బాల్ ఇస్తున్నాను నేను. మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే బాల్ ఇలాగ ఒకరి చేతి నుంచి ఒకరికి ఇవ్వాలి. అర్థమవుతుందా? మ్యూజిక్ ఆగే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు అవుట్. ఓకే, వాళ్ళు అవుట్. ఇలాగ ఎండింగ్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్. అండ్ ఓడిపోయిన వాళ్ళకి కూడా నేను గిఫ్ట్ ఇస్తా. కానీ వాళ్ళకు ఒక క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. ఓకే, ఇది గేమ్. అండ్ ఇందులో కండిషన్ ఏంటి అంటే, ఒకసారి ప్రసన్న బారు బాల్ మీరు పక్క పర్సన్కి ఇచ్చేటప్పుడు ఒకసారి నన్ను చూడండి. నువ్వు క్యాచ్ అయ్యి ఇటీ ఇలాగ బాగా ఇవ్వాలి. మీరు సరిగ్గా ఇవ్వకుండా ఇలా పడేశారనుకోండి, ఎవరు పడేస్తే వాళ్ళు అవుట్. ఓకే, మీ పక్క పర్సన్కి బాగా జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ నువ్వు ఈ రైట్ సైడ్ నుంచి ఇలా బాల్ మ్యూజిక్ ఆగాక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే అలా పాస్ చేయి. ఒక 15 సెకండ్స్ మ్యూజిక్ ఉంచి స్టార్ట్. పక్క పర్సన్కి పక్కి అవుట్ అవుట్ లక్కీ అవుట్. 1 minute. కానీ నీకు గిఫ్ట్ ఇస్తాను నేను అవుట్ అయిపోయావు. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, నేను అడిగే వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి మంచిగా. అటు తిరిగి ఆడియన్స్ వైపు. ఓకే, ఇజ్రాయేల్ ప్రజల్లో పుట్టే పిల్లల్ని కొడుకుల్ని చంపేయమని రాజు ఆజ్ఞించాడు. కానీ ఒక ఆవిడ తన కొడుకుని బ్రతికించుకుంది. ఎవరు? మోషే. రైట్. మోషేని ఎలా కాపాడుకుంది? పడవలో. పడవను ఎలా తయారు చేసింది? జమ్ము పెట్టు. మోషే అన్న పేరుకి అర్థం నీటి నుంచి తీయబడిన వ్యక్తి. గట్టిగా, నీటి నుంచి తీయబడిన వ్యక్తి. రైట్ ఆన్సర్. మ్యూజిక్. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను, సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. సింహాల బోన్లో ఎవరిని వేసేశారు? దానియేల్. ఎవరు? దానియేలు ఫ్రెండ్స్ షడ్రకు, మేషకు, అబేద్నగో. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రేయర్ చేసేవాడు? 3 times. వెరీ గుడ్. మ్యూజిక్. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను, సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. వాట్స్ యువర్ నేమ్? ఆంజలినా గ్లోరీ. ఓకే, ఒక క్వశ్చన్. బైబుల్లో ఒక ఏంజల్ పేరు చెప్పు. గాబ్రియల్. రైట్ ఆన్సర్. మ్యూజిక్. సంతోషముగా నా యేసుతో సండేస్ గడిపెదను, షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముగా నా యేసుతో సండేస్ గడిపెదను. జాన్. నీకు కొంచెం డిఫికల్ట్ అడుగుతా. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. పాత నిబంధనలో 39. కొత్త నిబంధన 27. న్యాయాధిపతుల పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21. 1 దినవృత్తాంతాలు 29. 1 రాజులు 22. నోవాహు పడవ ఏ కొండ మీద ఆగింది? అరారాతు. అరారాతు ప్రెజెంట్ డే ఈ రోజు ఏ కంట్రీలో ఉంది? టర్కీ. రైట్ ఆన్సర్. చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం,
చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం. ఎవరి దగ్గర ఆగింది? ఐ డెంట్ సీ. నీ పేరు? విజయ్. విజయ్. బైబిల్లో ఏదో ఒక వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. వెరీ గుడ్. గుడి గుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను. సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. నీ పేరు? జాన్. దావీదు తెలుసు కదా? తెలుసు. బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన పుస్తకం ఏంటి? కీర్తన. కీర్తనలు. కీర్తనలు ఒక దావీదే కాకుండా ఇంకొంతమంది రాశారు. ఒక ఇద్దరు పేర్లు చెప్పు. మోషే, సొలొమోను. రైట్ ఆన్సర్. ఓకే, దీనికి దేవుని వాక్యాలు ఏం తెలియవు, జస్ట్ నీ పేరు చెప్పేసి వెళ్ళిపో. అక్షర. అక్షర. మ్యూజిక్. చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి యొద్దకే సాగెదా. నా చిన్న ప్రాయములో నా యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి యొద్దకే సాగెదా. విన్సెంట్. వాట్స్ యువర్ నేమ్? విన్సెంట్. బైబిల్ గ్రంథంలో మోషే రాసిన పుస్తకాలు ఎన్ని? 5 పుస్తకాలు. ఏంటవి? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. మోషే చేసిన ఒక అద్భుతం, దేవుడి చేత చేయించిన ఒక అద్భుతం. ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడు. రైట్ ఆన్సర్. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. బెనుహియా. బైబిల్లో నీకు తెలిసిన ఏదో ఒక వాక్యం, ఏదైనా పాట పాడతావా? దేవుని పాట. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను.
చప్పట్లు కొడు. మ్యూజిక్. సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. చిన్ని కల్వరి సైనికులము యేసు రాజ్యపు వారసులము. చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులము. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను. సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. చెప్పు, సామెతల వరకు చెప్పు చాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండో గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు. వెరీ గుడ్. మ్యూజిక్. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను. సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముగా నా యేసుతో. నీ పేరేంటి? చరిష్మా. బైబిల్లో ఏదో ఒక వాక్యం నీకు నచ్చింది వచ్చింది. పరిశుద్ధ స్థలములలో నుండి నీకు సహాయం చేయునుగాక, సియోను కొండలో నుండి నిన్ను ఆదుకునుగాక. వెరీ గుడ్. మ్యూజిక్. గడిపెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ. నీ పేరు? ఇంకేం రావు, బట్ అందరు చప్పట్లు కొట్టు. మ్యూజిక్. షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. రాజు. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. చెప్పు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యాలు, రోమీయులకు, మత్తయి, రెండో కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, మొదటి తెస్సలోనికలకు, రెండో తెస్సలోనికలకు, తీతుకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, హెబ్రీయులకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండో పేతురు, యోధ, ప్రకటన గ్రంథం. వెరీ గుడ్. చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి వద్దకే సాగెదా. నా చిన్న ప్రాయములో నా యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తు. పాడవా? బుక్. ఆదికాండం, నిర్గమకాండం చెప్పు. యానకాండము, ధర్మకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండం. వెరీ గుడ్. మ్యూజిక్. గురి వద్దకే సాగెదా. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. విజయ్. శశి. ఒకసారి అందరూ
వడిసెలతో ఎవరు ఎవరిని చంపేశారు? దావీదు గొర్రెను దావీదు గొల్లియాతుని. ఇజ్రాయేల్ దేశానికి ఫస్ట్ కింగ్ ఎవరు? సౌలు. సెకండ్ కింగ్ దావీదు. థర్డ్ కింగ్ సొలొమోన్. సొలొమోన్లో స్పెషాలిటీ? లోకంలో అందరికంటే జ్ఞానమైన. వెరీ గుడ్. Shalom చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా. రవి రవి ఆది కాండంలో ఎన్ని పుస్తకాలు? సారీ, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? 39. సమూయేలు మొదటి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31. రెండవ గ్రంథంలో 24. ఓకే, రైట్ ఆన్సర్. సందేశ్ గడిపెదను చిన్ని కల్వరి సైనికులము యేసు రాజ్యపు వారసులము చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులము బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. ఇమాన్యుయల్. ఇమ్మానియల్. బైబిల్లో ఇమ్మానియల్ అంటే ఎవరు? యేసు. ఇమ్మానియల్ అని పేరుకి అర్థం? దేవుడు నాతో తోడుగా. రైట్ ఆన్సర్. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. ఓకే. వాట్స్ యువర్ నేమ్? మోక్షశ్రీ. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 3rd class. వెరీ గుడ్. మ్యూజిక్. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ డిస్టెన్స్ అవుట్. ఇట్లా. వాట్స్ యువర్ నేమ్? ప్రభుతేజ. ప్రభుతేజ. బైబిల్లో యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మంది. అందులో ఒక 4 పేర్లు చెప్పు. పేతురు, యోహాను, యాకోబు, యోధ. యూదా. రైట్ ఆన్సర్. ఇప్పుడు బాల్ విసిరండి. సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను చిన్ని కల్వరి సైనికులము యేసు రాజ్యపు వారసులము చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులము చిన్ని కల్వరి సైనికులము యేసు రాజ్యపు వారసులము. మీ పేరు? స్మైలీ. స్మైలీ. ఏ క్లాస్? 4th year. 4th year. ఓకే. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగనా? వద్దా? బైబిల్లో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? కీర్తనలు. ఇష్టమైన మనిషి? యోబు. యోబు. ఎందుకు? నీతివంతుడు. నీతిమంతుడు, యథార్థవంతుడు. ఓకే, రైట్. సందేశ్ గడిపెదను షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను చిన్ని కల్వరి సైనికులము యేసు రాజ్యపు వారసులము
పవన్. పవన్ అందరూ ఆదికాండం నిర్గమాకాండం వరసగా చెప్తారు, కానీ పవన్ రివర్స్లో చెప్తాడనమాట. మలాకి టు ఆదికాండం. మలాకి, జకరియా, హగ్గయి, జఫన్యా, హబకుక్కు, నహోము, మీకా, యోనా, అబద్య, ఆమోసు, యోవేలు, ఓషియా, డానియేలు, హెజ్కేలు, విలాపవాక్యములు, యెరెమియా, ఏషియా, పరమగీతము, ప్రసంగి, సామెతలు, కీర్తనలు, యోబు, ఎస్తేరు, నహేమియా, ఎజ్రా, దినవృత్తాంతులు 2వ గ్రంథము, దినవృత్తాంతులు 1వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము, రాజుల 1వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 1వ గ్రంథము, రూతు, న్యాయాధిపతులు, యెహోషువ, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము, లేవ్యాకాండము, నిర్గమాకాండము, ఆదికాండము. వెరీ గుడ్. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను, సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను, సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను, సంతోషముగా నా దీపక్. బైబిల్లో నీకు బాగా ఇష్టమైన పర్సన్? నోవాహు. ఎందుకు? భక్తిపరుడు కాబట్టి. ఓకే. ఎన్ని రోజులు వర్షం పడింది? గట్టి చెప్పు. కరెక్ట్. 45 days. 40 days. రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం. ఇందగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురికి ఒక క్వశ్చన్స్ అడిగి కిందకి పంపించేస్తాం. అద్వితి ఫస్ట్. అద్వితి, నీకు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అంటే నువ్వు బైబిల్లో ఏదో ఒక వాక్యం చెప్పాలి. ఓకే, కిందకి రండి. లేదు లేదు, లేదు లేదు, ముగ్గురు రండి. డౌన్ డౌన్ డౌన్. ఇప్పుడు దూరం దూరం నిల్చోండి. చూడండి, బాల్ విసిరేటప్పుడు జాగ్రత్తగా విసిరండి. ఎటేటో విసిరేస్తే బాల్ అవుట్. ఓకే, మ్యూజిక్. నా సిలువను ఎత్తుకొని గురి వద్దకే సాగెదా, షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను, సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. షాలోమ్ చెప్పుచు సారీ, ఇంకొక 15 seconds మ్యూజిక్. జస్ట్ 15 seconds. ఓకే. సాల్మన్ రాజు. బైబిల్లో సాల్మన్ అంటే ఎవరు? తను ఏం చేసేవాడు? నీ పేరులోనే ఉంది. రాజు. రైట్ ఆన్సర్. మరి ఎక్కువ కాదు. షేక్ హ్యాండ్ ఇచ్చెదను, సంతోషముగా నా యేసుతో సందేశ్ గడిపెదను. చిన్ని కల్వరి సైనికులము, యేసు రాజ్యపు వారసులము. చిన్ని కల్వరి సైనికులము, యేసు రాజ్యపు వారసులము. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను, సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను. బుడి బుడి అడుగులు. నీ పేరు? జెస్సీ. జెస్సీ.
బైబిల్లో బాగా ఇష్టమైన పర్సన్? నోవాహు. నోవాహు. ఎందుకు? నోవాహు దేవుడి యందు మంచిగా ఉంటాడు. ఓకే. పడవలో ఎవరెవరు ఉన్నారు? నోవాహు, తన వైఫ్, తన ముగ్గురు కొడుకులు, ఇంకా ఆ ముగ్గురు తాలూకా భార్యలు. రైట్ ఆన్సర్. సో ఈ గేమ్ విన్నర్ సంధ్య. మరి సంధ్యకి పాస్టర్ గారి చేతుల మీదుగా బహుమానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సంధ్యకు కూడా క్వశ్చన్ అడగాలి కాబట్టి బైబిల్లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? యోసేపు. యోసేపు. ఎందుకు? దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉండడం వల్ల రాజ్యానికి యేసయ్య అధిపతిగా చేశారు. వెరీ గుడ్. అయితే విన్నర్ కాబట్టి తనకి 2 బహుమతులు మరి పాస్టర్ గారి చేతుల మీదుగా. సో నాకు పాస్టర్ గారు విన్సెంట్ పుట్టినరోజు నాడు పిల్లలందరికీ ఒక గేమ్ కండక్ట్ చేయమని నాకు ముందుగానే 20 days ముందుగానే చెప్పారు. అయితే నేను అనుకున్నాను. అయితే ఈ గేమ్లో నాకు సపోర్ట్ చేసిన భార్గవ్కి అండ్ ప్రసన్నకి, అంతేకాకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్ సౌమ్య చక్కగా డిజైన్ చేసి కార్యక్రమం నడిపించారు. మరి సౌమ్యకి గాడ్ బ్లెస్ యూ, పిల్లలందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. 9 గంటలకి ముగిస్తాం. మీ అందరికీ చక్కని ప్రేమ విందు ఉంది. మంచి వాతావరణాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఆనందించారా? ఎంతమంది ఆనందించారు? విన్సెంట్ బర్త్డే సందర్భంగా మీ అందరు విచ్చేసినందుకు మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో ఒక 2 minutes గ్రీటింగ్స్ మన మధ్యకి వచ్చినటువంటి బి కృష్ణారావు మేష్ గారు వచ్చి 2 నిమిషాలు వారు శుభాకాంక్షలు తెలియజేసిన రీతిగా తెలియజేయాలని మనం చేస్తున్నాను. వాక్యాన్ని మనము విందాము. తదుపరి బర్త్డే కార్యక్రమం అవుతుంది. మీ అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. మేష్ గారు. ముందుగా దేవుడికి వందనాలు. అలాగే ఈరోజు విన్సెంట్ 9th బర్త్డే సందర్భంగా విన్సెంట్కి నా శుభాశీస్సులు. ఆ బిడ్డడు వయసు యందు దేవుని దయందు కూడా అభివృద్ధి చెందాలని, తన తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచే బిడ్డగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. మనం చిన్నప్పుడు నేను ఒక సినిమా చూశాను, లేత మనసు. అందులో పిల్లలు దేవుడు చల్లని వారే, అలాగే కళ్ళ కపటం లేని మంచివారు. అంటే పిల్లలు ఎలాంటి వారు అంటే కళ్ళా కపటం లేనివారు, మంచివారు. వాళ్ళ హృదయాలు నిర్మలమైనవి. అందుచేత పిల్లల్ని మనం ఎంత బాగా పెంచితే పిల్లలు అంత బాగా మనకు ఫలాల్ని అందిస్తారు. అందుచేత మీకు బైబిల్లో చిన్న ఉదాహరణ, మనం అన్నాన్ని తీసుకుంటే అన్న దేవుడితో ఒప్పుకోలు చేసుకుంది. ఎందుకంటే నాకు బిడ్డడు కానీ మీరు ఇస్తే మీకే అప్పచెప్తాను. అందుచేత పాలు విడవగానే అన్న ఆ బిడ్డను తెచ్చి మందిరానికి అప్పగిస్తుంది. మరి మందిరానికి అప్పగించే ముందు అతను ఎంతవరకు ఆ తల్లి అతని కోచింగ్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు శిలోహలో ఉన్న పరిస్థితి మనందరికీ ఎరుకు. ఎందుకంటే హోస్ని పీనిహాసులు 2 ఏలీ కుమారులు ఎంత ఘోరంగా ప్రవర్తించేవారు. అయినప్పటికీ కూడా వాళ్ళ చేత ఈ సమూయేలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడలేదు. అందుచేత నేడు పిల్లలు తల్లిదండ్రులకు ఎక్కువ విషయం చెప్పేది ఏంటంటే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు. చాలామంది పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు సెల్లకి, టీవీలకి, సినిమాలకి, మత్తు పదార్థాలకి. ఈరోజు మనం చాలా ఘోరమైన విచిత్రాలు పేపర్లో చూస్తున్నాం. అందుచేత మన పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడకుండా తల్లిదండ్రులు ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నా మనవి. అందుచేత నాకు ఇచ్చిన అవకాశాన్ని పాస్టర్ గారికి అలాగే అమ్మగారికి అందరికీ నా వందనాలు తెలియజేస్తూ విన్సెంట్కి మరీ నా యొక్క శుభాశీస్సులు అందిస్తూ ఆ బిడ్డడు దేవుడి దయందు మనుషుల దయందు ఎదిగి ఆ పిల్లలకు
ఆనందాన్ని పంచే బిడ్డగా ఉండాలని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. శుభాలు తెలియజేసి ప్రార్థన చేసిన బి కృష్ణారావు మాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ క్విజ్లో మాస్టర్ గారికి ప్రతి నెల సెకండ్ రావడం చాలా సంతోషం. ఈసారి ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. తల ముంచుదాం, కళ్ళు మూసుకుందాం. బుచ్చిపేట నుండి వచ్చిన పీటర్ గారు మరి వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క మాటలు మనం అందరం వినాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల దేవా, సర్వకృపానిధి, కనికరము, వాత్సల్యతను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైన నీ కనికరమును, నీ వాత్సల్యతను దైవజనులైన కరుణాకరయ్య గారు వారి కుటుంబం పట్ల ఉంచి వారిని ప్రేమిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల దేవా. మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రదేశమునకు, ఈ జిల్లాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. తనకు ఇచ్చిన మనవడిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తనకి 8 సంవత్సరములు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి కృపను అనుగ్రహించి నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. దైవజనునికి ఇచ్చిన ఆలోచన బట్టి మా అందరితో కలిసి ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగించడానికి మీరు తోడయ్యుని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇక మంచి సమయానికి మాకు ఇచ్చి ఉన్నారు. ఆ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి. నీ దాసుని ద్వారా నీ మాటలు మాకు అనుగ్రహించండి. మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వచ్చిన వారందరికీ మహిమకరంగా మార్చమని, ఈ నామానికి మహిమ చెల్లించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పీటర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చామండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని మాటలు మనందరికీ ఎంతో ఆశీర్వాదకరము. తోటపాలెంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకురాలు అమ్మగారు నాన్సీ మేడం గారు ఉన్నారు. వారు వచ్చి కొద్ది సమయం దేవుని యొక్క వర్తమానం అందించాలని మనమందరం చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మనమందరం లేచి నిలబడదాం. అందరూ నిలబడితే మరి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ఆయన ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు. రెండోది, ఈ నెలలో మరి చాలా ఈ సంఘంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించాడు. అన్నిటికన్నా మరి ముఖ్యముగా విన్సెంట్ 8 సంవత్సరాలు దేవుని యొక్క నీడలో, ఆయన కనుసన్నల్లో మరి భద్రపరిచి ఈ నూతన దినము, నూతన సంవత్సరము ఆయుష్ అనే కిరీటం, ఆరోగ్యం అనే కిరీటాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ 2 నిమిషాలు ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, కృపామయుడా నీకు వందనాలు. మా పట్ల నీకున్న కనికరము, జాలిని బట్టి వందనాలు. అయ్యా కరుణాకర్ గారు నాయన మరి తన భార్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా ఆ బిడ్డని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ మరి ఈ దినాన్న ఒక ప్రెసిడెంట్గా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తనకిచ్చిన మనవడిని బట్టి వందనాలు నాయన. మరి కొడుకు, కోడలు నాయన, మరి ఆ బిడ్డ కూడా నాయన నూతన సంవత్సరములో ప్రవేశించడానికి నువ్వు ఇచ్చిన ఆయుష్ అనే కిరీటము, ఆరోగ్యం అనే కిరీటము నాయన, మరి ఆ బిడ్డని ఈ దినం ప్రత్యేకంగా మీరు అభిషేకించారని నమ్ముతూ సంఘమంతటిని బట్టి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, మహింపరుస్తూ ఈ సంతోష దినాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకు నిండైన నాయన మరి స్తుతులు, స్తోత్రాలు మెండుగా కుమ్మరిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి దినాన్న మరి విన్సెంట్ యొక్క
మరి జన్మదిన సందర్భంగా మరి ఈ కూడికను పెట్టుకున్నారు. నేనైతే ఇక్కడ నిలవబట్టడానికి నాకు యోగ్యత ఏమీ లేదు. మరి సేవకులు నన్నెందుకు మరి పిలిచారో ఒక ఇంచుమించు నెల లేకపోతే 25 రోజులేమో నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీ మధ్యలో నేను నిలబడటానికి నాకు స్తోమత లేదు. ప్రభు సన్నిధిలో మీ మధ్యలో ఒప్పుకుంటున్నాను. కానీ మన మధ్యలో నిలవబడి మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయనే మనందరితో మాట్లాడలాగన మరి మనల్ని బలపరచులాగన దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాను. మరి ఈ సమయంలో ఒక్క మాట నేను అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క బైబిల్లో మరి అన్ని విషయాల కొరకు మాటలు, హెచ్చరికలు, ఆదరణ మాటలు పొందుపరిచారు. ఒక పుట్టినరోజుకి అవని, పెళ్లి రోజులకు అవని, లేకపోతే అనేక విషయాలు చాలా చాలా సందర్భానుసారంగా బైబిల్లో మనతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అదే సందర్భంలో ఒక మాట ఇక్కడ చదువుకుందాం. సామెతలు 22:6 చదువుకుందాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడంటే కిందన ఫుట్నోట్లో వృద్ధుడైనప్పుడు కూడా తొలగిపోడు. దేవుడి మాటను దీవించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కూడి ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందుకోండి దేవా. విలువైన, అమూల్యమైన, ఎంతో ఉన్నతమైన ఈ మాటలు ధ్యానిస్తుంటుండగా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకొని ఆ మాటలు వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఉపయోగకరంగా ఉండునట్లు సహాయం చేయమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన యేసు శక్తి కలిగిన ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అవును, మనము అయితే బాలుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మాస్టర్ గారు చెప్పారు, చాలా మనం న్యూస్ చూస్తుంటే లేకపోతే చాలా యూట్యూబ్లోని కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు పిల్లలు మరి ఎన్నాళ్ళంటే చందమామ చూపించి అన్నం తినిపించేవారు. ఇప్పుడు సెల్ చూపించి అన్నం తినిపిస్తున్నాము. అంతగా మనమే వాళ్ళకి అలాగ అలవాటు చేస్తున్నామేమో. ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా సెల్ దగ్గర పెడితే తల్లికి, తండ్రికి ఈజీ అయిపోద్ది తినిపించటం. వాళ్ళు కూడా ఏమి తింటున్నామా, ఏది ఇది చేస్తున్నామా తెలియకుండా అన్నం నోట్లో ముద్ద పెడితే మింగేస్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అది రాను రాను ఆ సెల్లు ఎంత భయంకరమైన పరిస్థితులకు త్రోవ తీస్తుందో నేను చెప్పక్కర్లేదు. అది తల్లిదండ్రుల్ని హత్య చేసే వరకు, లేదా త్రోవ తప్పి దూరంగా పారిపోయే పరిస్థితులకు కూడా తీసుకెళ్తుంది. అంత భయంకరంగా ఉంది కనుక అయితే బాలుడు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ నాకు చాలా సంతోషమైంది. చక్కని దేవుని మాటలు గుర్తుపెట్టుకుంటున్నారు, చక్కగా చెప్తున్నారు. చాలా విషయాలు బైబిల్లోనివి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో పదిలపరుచుకున్నారు. అది వాళ్ళ పెద్ద అయినప్పుడు కూడా మరి దాని నుంచి వాళ్ళు తప్పిపోరు. అయితే దుష్టుడైన సాతాను మాటల నుంచి త్రోవ తప్పించవచ్చు సహవాసాన్ని బట్టి, పరిస్థితులు బట్టి. కానీ ఆ మాట దేవుడు మెల్లి తగిన సమయంలో జ్ఞాపకం చేసి వాళ్ళు మెల్లి సరియైన మార్గంలోకి వచ్చినట్లు ఈ జీవం కలిగిన వాక్యం ఖచ్చితంగా చేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ దినాన్న మరి బాలుడైన వాడికి మనం బోధిస్తున్నప్పుడు కొంతమంది శ్రద్ధగా వింటారు. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అది గ్రహించడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కూడా వాళ్ళకి కష్టమే. అయితే ఎలాగా అని అంటే మరి బైబిల్లో కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. మరి ఆ దేవుని తల్లిదండ్రులైన వారు దేవునిలో ఎలా పెంచారు, వాళ్ళు దేవుని కొరకు ఎలాగ విధేయత కలిగి ఉన్నారో కొన్ని ఒక 2-3 మాదిరిలు తీసుకుందాం మనము. ఆదికాండంలోకి వెళితే మరి అక్కడ ఆదికాండము మరి అబ్రహాం గురించి మనం 18వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. 19వ వచనము ఎట్లనగా, యెహోవా
అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. హల్లెలూయా. కనుక అబ్రహాం గారు ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, మనము తల్లిదండ్రులుగా పిల్లల్ని బోధించాలి, చెప్పాలని. నిజమే. మరి అయితే ప్రతి ఒక్కరము కూడా పిల్లల్ని క్రమలో పెంచడానికి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి అని, లేకపోతే వాళ్ళు బాగా చదువుకోవాలని దగ్గరుండి చదువు చెప్పించడంలో, హోంవర్క్లు చేయించడంలో శ్రద్ధ కలిగి ఉంటాం చాలా. కానీ కొన్ని కొన్ని సమస్యల్లో ఆ చెడ్డ సహవాసం మంచి నడవడిని చెరుపుతుంది. కనుక ఎప్పుడు వారు ఎలా త్రోవ తప్పిపోతారో మనకి తెలియదు. కనుక తల్లిదండ్రులైన వారము చాలా ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ పిల్లల్ని దైవభక్తిలో పెంచాలి. అయితే ఇక్కడ మరి యెహోవా తండ్రి అయిన దేవుడు అబ్రహామును గురించి ఏమని చెప్తున్నాడంటే, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగుదును. తన పిల్లలకి తన దగ్గర 318 మంది పనివారు ఉన్నారు. పనివారికి కూడా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మంచితనాన్ని, దేవునిలో మనం ఏ విశ్వాసంలో ఎలా ఉండాలన్నది చాలా చక్కగా బోధించినట్లు దేవుడే తన్ని తెలుసుకొని తన వారి యొక్క నడవడిని చూసి మరి తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రాహాము ఎలా పెంచాడో నాకు తెలుసు అని. హల్లెలూయా. కనుక ఈ దినాన్న మనము కూడా తల్లిదండ్రులుగా బిడ్డల్ని ఎలా పెంచాలి, ఎలాగ వాళ్ళని నడిపించాలన్నది చాలా భారంతో కూడిన పని. కనుక ఇక్కడ అలా అంటున్నాడు. అయితే ఇక్కడ 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి దేవుడు అబ్రహానికి ఒక పరీక్ష పెడతాడు. నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని నాకు బలిగా ఇయ్యు అని. కనుక అలాంటప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యో ప్రభువా, 100 సంవత్సరాలకి ఇచ్చావే, నేను ఎంతో ముద్దుగా ముచ్చటగా. మరి అమ్మ అందరూ వినాలి, వాక్యం వింటే అది మీకు ఉపయోగపడుతుంది. ఇది జీవము కలిగిన మాటలు, మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఆశీర్వాదము, మంచి పేరు తేడానికి, మరి వాళ్ళ జీవితాలు, పిల్లల యొక్క భవిష్యత్తులు బాగుపడడానికి కూడా ఉపయోగపడే మాటలు. హల్లెలూయా. కనుక ఈ దినాన్న మరి ఇస్సాకును మరి బలిగా, తన ఏకైక కుమారుని నువ్వు నాకు బలి అర్పిస్తావా అన్నప్పుడు అబ్రహాం చాలా సంతోషంగా నేను ఓకే ప్రభు అని అంటాడు. మూలగలేదు, సనగలేదు, ముఖం వాడిపోయినట్లు పెట్టలేదు. సరే అన్నాడు. తెల్లవారుజామున లేచాడు, కట్టెలు అన్నీ కట్టుకున్నాడు. మరి ఆ యొక్క మొరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ కొండ మీద మరి తన కొడుకుని అబ్రహాముని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆ 3 దినాలు నడిచి ఆ కొడుకుని తీసుకొని వెళుతున్నప్పుడు మరి ఆ కొడుకు చాలా విధేయతగా నడిచి వెళ్తున్నాడు, తండ్రిని వెంబడిస్తున్నాడు, తండ్రిని అనుసరిస్తున్నాడు. మరి తండ్రి మాత్రం కొడుకుని తను మాట్లాడుతున్న మాటలు కానీ, తను ఉంటున్న మరి పరిస్థితిని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ తన కొడుకు గురించి చాలా లోపల కుమిలిపోయి ఉంటాడు, బాధపడి ఉంటాడు. అయ్యో, ఇంత కొడుకుని బలిచ్చేయాలా అని. అయినా కూడా దేవుణ్ణి చాలా ఎక్కువగా ప్రేమించాడు గనుక దేవుని యొక్క గొప్పతనాల్ని, ఆయన యొక్క కార్యాలని తను చూశాడు గనుక అక్కడ మరి తను సంతోషంగా తన కొడుకుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అలాగా వెళుతూ మరి కొడుకు అంటాడు 7వ వచనంలో 22 నా తండ్రి అని పిలిచి, అందుకు అతడు ఏమి నా కుమారుడు అనను. అప్పుడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడుగ్గా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగా చెప్పి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత సరే డాడీ మాట, నాన్న మాట విందాం, అది నిజమే అనుకొని విధేయతగా ఉన్నాడు. తను ఇంచుమించు 12-15 సంవత్సరాల వయసులో తన తండ్రి యొక్క
దైవభక్తిని, దేవుణ్ణి ప్రతి విషయంలో అడగటము, దేవునితో ఉండటము, దేవుని కార్యాలు చూడటము, తన కొడుకు అన్నీ చూస్తూ ఇది కూడా దేవుడే చూసుకుంటాడని నమ్మకముతో విశ్వాసముతో తండ్రి వెంట వెళుతున్నాడు. కనుక అలా వెళుతూ ఇచ్చేసినప్పుడు దేవుడు చూసుకుంటాడని అన్నప్పుడు అక్కడ చూడండి 9వ వచనం, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతను చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్క పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీట పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. హల్లెలూయా. అంత కొడుకుని ఆ బలిపీఠం మీద పెట్టి కాళ్ళకి కట్లు కట్టి చేతిలో కట్లు కట్టినప్పుడు, నాన్న దేవుడు చూస్తాడు అన్నావు కదా, నాకెందుకు కట్టేస్తున్నావు, నన్నెందుకు బంధించేస్తున్నావు అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లో, మా దేవుడు నాకు ప్రేరేపించిన మాటల్లో అంత కొడుకు కూడా తండ్రికి తిరుగుబాటు చేయలేదు, తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి ఏం చేసినా ఒప్పుకున్నాడు. ఈరోజు పిల్లలు చూడండి, ఇంత పిల్లలు కూడా దేవుని మాట వింటున్నారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు వద్దు అని అంటే వింటున్నారా? చెప్పండి ఒకసారి. ఎంత తిరుగుబాటుతనం కదా మన పిల్లలు. అలాగని పిల్లలు చెడ్డ అని కాదు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి మరి అనేక పరిస్థితుల్లో పిల్లలు, పూర్వం పిల్లలు 9వ క్లాస్ వచ్చేవారు వరకు కూడా యాక్టివ్గా ఉండేవారు కాదు, అలా విధేయతతో వినయంగా ఉండేవారు. ఇప్పుడు 3వ క్లాసు 4వ క్లాసులో కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు చేస్తున్న అల్లరి కానీ చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. కనుక ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆనాడు ఇస్సాకు తండ్రికి ఎంత విధేయత చూపించాడు కదా. నాన్న నీకేమైనా, నీకు మనసు ఎలా వచ్చింది నాన్న, నీకు ఎంతగా నన్ను కట్టేసి చంపడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి నాన్న, నన్ను చంపినప్పుడు నీకు బాధ కలగట్లేదు నాన్న, నేను ఇలా చచ్చిపోవడం నీకు ఇష్టమా నాన్న అని ఏ ప్రశ్నలు వేయలేదు, మౌనంగా ఉన్నాడు. అంటే ఒక విధంగా చూస్తే ఇస్సాకు కూడా దేవుణ్ణి ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, తండ్రిని ఇంకా ఎక్కువే ప్రేమించాడని నేను అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న దేవుడికి ఇచ్చిన ఆ మాటను మా నాన్న నెరవేర్చాలి, కనుక దానికి నేను సహకరించాలి అని తను ఒప్పుకున్నాడు. అయితే అబ్రహాము కత్తి ఎత్తగానే అప్పుడు వెంటనే తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా అబ్రహామా ఆగు అని అంటాడు. ఎందుకంటే నువ్వు నాకు ఇయ్యడానికి వెనక్కి లాగలేదు, సనగలేదు, గొనగలేదు, సంతోషంగా ఇవ్వటానికి కత్తి ఎత్తావు, అంత త్యాగం చేసావు కనుక నీ త్యాగానికి, నీ ప్రేమకు, నీ సమర్పణకి నేను మరి అక్కడ పొట్టేలు ఉంది, అది నువ్వు తీసి బలి అని తను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. మనం కూడా చూడండి, చిన్నపిల్లలు ఏవైనా తింటుంటే నాన్న ఇవ్వవరా అని అంటే కొంతమంది గబుక్కునే తీసి చేతిలో పెడతారు, పెట్టగానే మనం తీసి తినేస్తామా? తినము. ఎంత గివింగ్ నేచరు, నీకు ఇచ్చే మనసు ఎంత ఉందిరా, కనుక నాకొద్దు నాన్న నువ్వే తీసుకో అంటాం. అలాగా తండ్రి అయిన దేవుడు కూడా తన యొక్క మరి ఆ కుమారుని ఇవ్వడానికి వెనుతీయక త్యాగం చేసిన బిడ్డను బట్టి మరి దేవుడు తన్ని కాకుండా ఆ ప్లేస్లో పొట్టేల్ని ఇస్తాడు. కనుక ఈ దినాన్న మరి ఇస్సాకు విధేయతను చూద్దాం. అయితే ఇస్సాకు ఆ బలికి ఒప్పుకోవడానికి నేను చెప్పవలసింది ఏంటంటే, ఆ బిడ్డల్ని మరి తన పనివారిని అలా పెంచాడు. ఒక దైవ సేవకుడు చెప్తాడు, మరి తన దగ్గర ఉన్న ఒంటెలు కూడా మోకరించాయంట. అంతలాగా మనుషుల్ని, పశువుల్ని కూడా దేవుని భక్తిలో, దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని వాటికి బోధిస్తూ తన నడవడి ద్వారా, తన ప్రవర్తన, విశ్వాస జీవితం ద్వారా వాళ్ళని కూడా దేవుని వైపుకి ఆకర్షించుకున్నాడు. అంటే దేవుని ప్రేమను వాళ్ళకి చూపించాడు. కనుక కుమారుడు కూడా ఆ విధేయత చూపించాడు. కనుక తల్లిదండ్రులైన మనం ఎలా ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది మన పిల్లలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా మనకు కూడా
కొంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన జీవితము చాలా అవసరం. మనం ఎలాగుంటామా, మనం బైబిల్ చదువుతుంటే మన పిల్లలు చదవడానికి ఇష్టపడతారు. మనం లెగ్గానే ప్రార్థన చేస్తే మన పిల్లలు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. కనుక మరి సుకుమార్ అంకుల్ అని కొంతమంది తెలిసి ఉంటుందేమో, వైజాగ్. తను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి హౌస్ విజిటింగ్ కానీ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిల్లలు వచ్చి అంకులు ప్రైజ్ రాడ్ అని అంటే, మీ మమ్మీ లేవగానే ఏం చేస్తుందరా అని అడిగారట. మా మమ్మీ లేవగానే టీ పెడుతుంది అంకులు అన్నారంట. కానీ అలా కాదు, మా మమ్మీ లేవగానే ప్రార్థన చేస్తుంది అంకులు అని చెప్పాలి. కనుక మనం ఏది చేస్తామో మన పిల్లలు అది అలవాటు చేసుకుంటారు. కనుక అబ్రహాము తన ప్రవర్తన ద్వారా, తన నడవడి ద్వారా మరి తన పనివారు నేర్చుకున్నారు, అలాగే తన బిడ్డ కూడా నేర్చుకున్నాడు. కనుక కొంతమంది పిల్లలు అలా చేయలేరు. అదే ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. మోషే మరి నిర్గమాకాండము 2వ అధ్యాయము మరి అమ్రాము యాకోబు అనే దంపతులకు మోషే అని మరి ఆ బిడ్డ జన్మించాడు. అయితే అక్కడ మరి 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని చంపేమని రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు మరి నిజంగా ఈ ఇద్దరు తల్లిదండ్రులు కూడా మరి ఆ పిల్లోడిని, చాలా ముద్దుగా చక్కగా ఉన్న పిల్లోడిని, తల్లులైన వారు తండ్రులైన వారికి మనకు తెలుసు, వాళ్ళు 3 నెలల లోపే చాలా గట్టిగా ఏడుస్తారు, అరుస్తారు. దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఖచ్చితంగా ఈ పక్కింట్లో చంటి పిల్ల ఉంది, ఈ పక్కింట్లో ఎవరో చంటి పిల్ల ఉంది, డెలివరీ అయ్యారని మనం తెలుసుకుంటాం ఏడుపులు బట్టి. అలాగా మరి రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరి ఆ బిడ్డ ఇంకా ఉంచి, ఇంకా పెంచడం కష్టమని ఆ బిడ్డని ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఆ నీటిలో వదిలినప్పుడు తన అక్క ఆ బిడ్డని చూసి, మరి ఆ యొక్క రాణి, ఆ ఫరో కూతురు తన్ని నేను పెంచుకుంటానని, హెబ్రీ కుమారుడు చాలా సుందరుడుగా ఉన్నాడు, చాలా ముద్దొస్తున్నాడని ఆ బిడ్డని చంపడానికి ఇష్టపడలేదు. అయితే నేను ఎందుకు ఈ మాటలు తీసుకుంటున్నానంటే, ఆ చంటి బిడ్డకు ఎలా దేవుని గురించి చెప్పింది అని అంటే, ఆ తల్లి మరి తన పాలు ఇస్తూ చెప్పింది. తన పాలు ద్వారా తన రక్తంలో ఆ మాటలు జీర్ణించుకుపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అంటాం, ఈ పిల్లలకి ఏం అర్థం అవుతుందమ్మా, ఈ పిల్లలకి ఏం చెప్తామమ్మా అని అనడానికి ఇది మనందరికీ ఉదాహరణ. ఆమె పాలు పెడుతూ చెప్పింది, ఒరే మన దేవుని ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా నశించిపోతున్నారు, చాలా హింస బాధపడుతున్నారు, వాళ్ళని నువ్వు విడిపించాలి అని. అయితే వాళ్ళు దేవుణ్ణి ఎంతో ప్రార్థన చేసి ఉంటారు. ప్రభా ఇప్పుడు మనం కూడా చూడండి, చాలామంది చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినప్పుడు చాలామంది, కొంతమంది ఎవరెవరో చెప్పిన మాటలు బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బ్రతుకుతాడు, యేసు ప్రభు చేత ప్రార్థన చేస్తే బాగవుతాడు అని, అలా బాగైతే మేము నీ యొక్క సువార్తలో పెడతాము, నీ సన్నిధిలో పెడతాము, నిన్ను నమ్ముకుంటామని కొంతమంది చెప్తారు కదా. అలాగా మరి ఆ తల్లిదండ్రులు వీడు కానీ బ్రతికితే నీ సేవలో వాడుకో అని వాళ్ళు అనుకోనుండి సమర్పించుకొని పెట్టుంటారు. అలాగే వాళ్ళు ఆ యొక్క బిడ్డని, ఆ ఫరో కుమార్తె తీసుకొని, మరి అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, తెలియని వారి కొరకు చాలామందికి తెలుసు. 5వ వచనములో, ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను, ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఆ పనికెత్తను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లల్లో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. చూడండి, ఇది ఎంత అద్భుతం కదా. ఏ తల్లి అయితే ఆ పిల్లోడిని ఆ జమ్ము పెట్టిలో వదిలేసిందో, దేవుని మీద భారం పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆ పిల్ల తన అక్క కాచుకొని ఉంది, ఎవరు తీస్తారా, ఒకవేళ తీసి చంపేస్తుందా, ఏం చేస్తారా, నా తమ్ముడు ఏమవుతాడా అనుకొని
తను ఎంతో వేదంతో కనిపెడుతున్నప్పుడు మరి వెంటనే వెళ్ళి చూస్తే కనికరం, ఆ బిడ్డను చూడగానే తన మనసు కనికరంతో నిండిపోయిందంట. చాలా అందంగా, సుందరుడు అని రాసి ఉంటుంది, చాలా అందంగా ముద్దుగా కనబడ్డాడు. కనుక ఆవిడికి చంపేయటానికి చేతులు రాకుండా ఈ అబ్బాయిని పెంచండి అనే ఆమెకు అక్కకి ఇస్తాడు. అక్కెళ్ళి తన తల్లినే తీసుకొస్తుంది. తను పాలు ఇచ్చి తన కొడుక్కి పెంచుతుంది. అప్పుడు పాలు ఇస్తున్నప్పుడు తను చెప్తుంటుంది. అందుకనే నేను కూడా మొదట్లో అంత నాకు తెలియదు, కానీ కొన్ని రోజులుగా తెలుస్తున్నప్పుడు నేను కూడా కొంతమంది తల్లులకు చెప్తుంటాను, అమ్మ పాలు ఇస్తున్నప్పుడు వీడికి ఏం అర్థం అవుతుంది, వీడికి ఏం తెలుస్తుంది అని మీరు నిస్సాకారం చేయకండి. పాలు ఇస్తున్నప్పుడు దేవుని పాటలు పాడుతూ దేవుని మాటలు చెప్తూ పాలు ఇస్తుంటండి. అది వాడి జీవితంలో అది ఉండిపోద్ది. వాడు ఎప్పటికి కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడతాడు అని. అలాగా మరి ఆ తల్లి కూడా పాల ద్వారా చెప్పింది. చెప్పినప్పుడు అతనిలో ఆ ఐగుప్తీయుల మీద ఒక ద్వేషభావము, హెబ్రీలు అంటే నా జనము నా ప్రజలనే ఒక ఇది తనకు కలుగుతుంది. అక్కడ చూడండి 10వ వచనములో, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు ఆయన. ఆమె నీటిలో నుండి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషేను పేరు పెట్టాను. నీటిలోంచి తీయబడినవాడు. అయితే కిందన చూడండి, అక్కడ 11వ వచనములో, ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాను. ఇసుకలో కప్పడం అంటే పాతి పెట్టేశాడు. ఐగుప్తుడు వచ్చి వాళ్ళమ్మ పాల్లో చెప్పింది, ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలకి చాలా హింసలు పడుతున్నారు, బాధపడుతున్నారు. అది వాడి మనసులో ఉండి ఏమని అంటాడంటే, మరి ఆ ఐగుప్తుడు హెబ్రీయుడిని కొట్టగానే ఆ రోషం, ఆ కోపం తన్నుకొని వచ్చి వెంటనే చంపేసి మరి ఆ ఇసుకలో కప్పెట్టేస్తాడు. ఇది ఎలా వచ్చింది? ఆ వయసులో ఆ టైంలో రాజు కుమార్తె దగ్గర, రాజు దగ్గర ఉంటున్నప్పుడు, నేను ఇక్కడ అంతా చాలా రాజు హోదాలో చాలా ఉన్నతంగా అనేక మంది సేవకుల దగ్గర నేను చక్కగా ఉన్నాను కదా, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, ఇక్కడ నాకు చాలా బాగుంది అని తను అనుకోలేదు. తన మనసులో ఒక దృక్పథం, ఒక ఆలోచన, ఐగుప్తీయుల దగ్గర నుంచి వీళ్ళని విడిపించాలి, లేకపోతే వీళ్ళని బయటకి తీసుకురావాలి అనే ఒక ఆలోచన, ఆ తల్లి నేర్పించిన ఆ మాటలు తన జీవితంలో ఎంతగానో ఉంటూ మరి ఆ విధంగా చేస్తాడు. కనుక ఈ దినాన్న నేను చెప్పింది ఏంటంటే, మరి పిల్లలుగా తల్లిదండ్రులని మనం అలాగా దేవునిలో పెంచినప్పుడు వాళ్ళు నడవలసిన మార్గాన్ని మనం కొంచెంగా ప్రార్థనాపూర్వకంగా చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ ఇస్సాకు దేవుని కొరకు బలైపోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ మోషే తన ప్రజల కొరకు ఏ త్యాగమైనా చేయటానికి ఇష్టపడ్డాడు. కనుక తల్లిదండ్రులుగా మనం పెంచినప్పుడు మన పిల్లలు కూడా అలా దేవుని కొరకు ఏ విషయంలోని దేనికి ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కనుక మనం ముఖ్యంగా తల్లిదండ్రులని పెంచటంలో చాలా మరి గొప్ప బాధ్యత కలిగి ఉండాలి. నా జీవితంలోనైతే మరి నాకు 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందులో చిన్నవాడు అన్ని వైజాగ్ కాలేజీలో నేను పెట్టాను, ఇంటర్ 2nd ఇయర్లో. మరి అలాగే ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వాడు అక్కడ వెళ్ళాడు. పై చదువులకు వెళ్ళాడు కదా, అక్కడ ఏ అలవాట్లలో ఏ చెడ్డ సాహసంలో పడిపోతాడా అని నేనైతే ఆ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు నైటు భోజనం చేసేదాన్ని కాదు, నైట్ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఏవైనా ఫంక్షన్లకి, ప్రేయర్స్కి వెళ్తే అక్కడ నేను ఉపవాసం అంటే ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుందని నేను అక్కడ చెప్పకుండా తినేదాన్ని. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఉపవాసంతో వాడి కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన ఫలితం వాడు మంచి ర్యాంకులో పాస్ అయ్యి ఇంజనీరింగ్లో మరి టీసీఎస్లో జాబ్ వచ్చి ఇప్పుడు ఒక 2 ఇయర్స్లోనే అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నాడు. అయితే ఆశీర్వాదాలని కాదు, దేవునిలో అక్కడ కూడా ఒక మంచి సహవాసం. నేను ఆ విషయం నాకు తెలీదు, కానీ దేవుడు ఒక మంచి చర్చి సహవాసంలో అక్కడ నడిపించాడు.
వాడు గృహ కూడికలు ఆ చర్చిలో నుంచి ఆ సేవకుని ద్వారా స్టార్ట్ చేశాడు. కనుక ఈ దినాన్న ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన పిల్లల పెంపకంలో చాలా ప్రభావితం చేస్తుంది. కనుక వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళు చెప్పినా వినరు అని కాదు. మనం ఎంతైతే ప్రార్థన చేస్తే వాళ్ళు కుటుంబానికి, సమాజానికి అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. అలాగే యెఫ్తా విషయంలో కూడా మరి అక్కడ మరి న్యాయాధిపతులు ఆ గ్రంథంలో యెఫ్తా గురించి ఒక మాట ఉంటుంది. తను కూడా తన కుమార్తెను పెంచుతాడు. తన కుమార్తెను దైవభక్తిలో పెంచి మరి తను యుద్ధానికి వెళ్ళినప్పుడు అట్నుంచి వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలిగా ఇస్తానని దేవునికి మొక్కుకుంటాడు. దేవునికి అలా మొక్కుకున్నప్పుడు మరి అక్కడ ఏమంటే అలా మొక్కుతున్నప్పుడు ఆ యొక్క గిలాదీల ప్రజల్ని ఓడించేస్తాడు. ఓడించేసి మరి తను వస్తున్నప్పుడు మరి చాలా తన కుమార్తె ఆనందముతో తంబురతో మరి ఎదురుగా వస్తున్నప్పుడు అది చూసి మరి మొక్కుకున్నాడు గనుక, అమ్మ ఎంత పని చేసావు, నేను ఇలాగ దేవునికి ఇంటి నుంచి ఏది మొదట వస్తా అది ఇస్తుందని అనుకున్నాను, నువ్వు వచ్చావా అని బట్టలు చిప్పుకొని తల పట్టుకొని చాలా ఒకే ఒక కుమార్తె, మరి కుమారులు ఎవరు లేరు, కానీ తన్ని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ దినాన్న మరి అలాంటి పరిస్థితుల్లో మనము కూడా దేవాది దేవునికి మరి 11వ అధ్యాయము 34వ వచనములో మరి ఆమె 34 అతని కుమార్తె తంబురులతో నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కనుక మరి ఇదంతా ఇదైన తర్వాత ఆ తండ్రి లాస్ట్కి తన్ని ఆ కుమార్తె ఏమంటుందో అక్కడ ఒక్క మాట చూడండి. 36 ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. అయితే ఇంకొక మాట 37 ఆమె, నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువు, నేను నా చెలికెత్తలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పింది. చూడండి అక్కడ ఏమని అన్నదంటే, నాన్న నువ్వేం బాధపడకు, నువ్వు దుఃఖపడకు, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో అది చెయ్యి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక 2 నెలలు నా లోపాలు పాపాలు చూపు వలన కానీ లేకపోతే ఆలోచన వల్ల కానీ నేను ఏమైనా పాపం చేసి ఉంటే నా కన్యత్వం కొరకు నేను 2 నెలలు ఆ కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి నా చెలికత్తలతో దేవుని సన్నిధిలో నన్ను నేను కడుక్కుంటూ ఒప్పుకుంటూ నీ దగ్గరకు వస్తాను, నువ్వు చెప్పినట్లే నన్ను బలిచ్చి అని. ఎందుకు ఈ ఉదాహరణ నేను తీసుకున్నానంటే, తండ్రి పెంపకము నాకు అయ్యో నాకున్నటువంటి స్నేహితులు ఈ సరదాలు అన్నీ వదులుకొని వెళ్ళిపోవాలా, ఎంత పని చేసావు డాడీ అనలేదు. నాన్న నువ్వేం బాధపడకు, నువ్వేం మొక్కుకున్నావు అది చెయ్యని ఒప్పుకుంది. ఈరోజు పిల్లలు అలాగా మారటానికి, అలాగ విధేయత చూపించటానికి మరి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వాళ్ళు నడవడి, వాళ్ళ యొక్క దైవభక్తి పిల్లలు అక్కడ తను బలివ్వడానికి ఇష్టపడ్డాడు, బలి అయిపోవడానికి. మోషే తన శత్రువుల్ని జయించటానికి, దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని పనికి విధేయత చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ తను దేవుని కొరకు బలియాగం అయిపోవడానికి యెఫ్తా కుమార్తె ఇష్టపడ్డది. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో మేళ్ళు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యముగా జ్ఞానానికి మూలమని చెప్తున్నాడు. కనుక సామెతలుగా దేవుడు అభిషేకిస్తాడు. కనుక ప్రార్థన ఎప్పుడు ఉట్టినే పోదు. కనుక ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆఖరిగా ఒక్క మాట, మరి ఒక తల్లి మరి తన పిల్లలకి చెప్పిన 4 మాటలు. వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త. కనుక ఇది సాతానుగాడు మన మీద పన్నిన పన్నాగాలు.
కనుక వాడు వలలో మనం చిక్కకుండా వేటగాడు ఎవరిని మృంగుదనా అని వాడు ప్రతి దినము ప్రతి క్షణము కూడా కాసుకొనే ఉంటాడు. వాడి చేతిలో పడకుండా మరి వాడు అనేక లోకాశలు చూపిస్తాడు. ఈ సినిమాలని లేకపోతే రకరకాల ఎన్నో ఉన్నాయి, వాటికి బానిస చేసి దేవుని యొక్క